నేను డాక్టర్ లోకపావని వీరనారి చాకలి ఐలమ్మ విమెన్స్ యూనివర్సిటీ కాలేజ్కి ప్రిన్సిపల్. రంగారెడ్డి జిల్లాలో భయంకరమైన రోడ్డు ప్రమాదం, లారీ బస్సు ఢీకొట్టి పలువురు గాయాలైన సందర్భంలో మా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు మరణించినారని చెప్పడానికి చింతిస్తున్నాను. మొదటి అమ్మాయి ఈ సాయిప్రియ, థర్డ్ ఇయర్ బీఎస్సీ ఎంఎస్డిఎస్. వాళ్ళ ఓన్ సిస్టర్ ఈ నందిని, ఫస్ట్ ఇయర్ బీకామ్ స్టూడెంట్, మా దగ్గర చదువుతున్నారు. వీళ్ళు మరణించారు. తర్వాత ముస్కాన్ బీఎస్సీ ఎంపీసీఐఎస్ థర్డ్ ఇయర్, ఈ అమ్మాయి కూడా తాండూరు. వీళ్ళు ముగ్గురు కూడా తాండూరు వాసులు. వీళ్ళు మరణించారని చెప్పడానికి చింతిస్తున్నాను. దేవుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు శక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అండ్ ముస్కాన్ వీళ్ళు హాస్టల్ స్టూడెంట్స్. ఈ నందిని డే స్కాలర్. పెళ్లికి వెళ్ళారని తెలిసింది. ముగ్గురు అమ్మాయిల్లో ఇద్దరు అమ్మాయిలే హాస్టల్ ఉంటారు, ఇంకొక అమ్మాయి డే స్కాలర్. మా ఫస్ట్ ఇయర్ డే స్కాలర్. నేను డాక్టర్ లోకపావని వీరనారి చాకలి ఐలమ్మ విమెన్స్ యూనివర్సిటీ కాలేజ్కి ప్రిన్సిపల్. రంగారెడ్డి జిల్లాలో భయంకరమైన రోడ్డు ప్రమాదం, లారీ బస్సు ఢీకొట్టి పలువురు గాయాలైన సందర్భంలో మా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు మరణించినారని చెప్పడానికి చింతిస్తున్నాను. మొదటి అమ్మాయి ఈ సాయిప్రియ, థర్డ్ ఇయర్ బీఎస్సీ ఎంఎస్డిఎస్. వాళ్ళ ఓన్ సిస్టర్ ఈ నందిని, ఫస్ట్ ఇయర్ బీకామ్ స్టూడెంట్, మా దగ్గర చదువుతున్నారు. వీళ్ళు మరణించారు. తర్వాత ముస్కాన్ బీఎస్సీ ఎంపీసీఐఎస్ థర్డ్ ఇయర్, ఈ అమ్మాయి కూడా తాండూరు. వీళ్ళు ముగ్గురు కూడా తాండూరు వాసులు. వీళ్ళు మరణించారని చెప్పడానికి చింతిస్తున్నాను. దేవుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు శక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అండ్ ముస్కాన్ వీళ్ళు హాస్టల్ స్టూడెంట్స్. ఈ నందిని డే స్కాలర్. పెళ్లికి వెళ్ళారని తెలిసింది. ముగ్గురు అమ్మాయిల్లో ఇద్దరు అమ్మాయిలే హాస్టల్ ఉంటారు, ఇంకొక అమ్మాయి డే స్కాలర్. మా ఫస్ట్ ఇయర్ డే స్కాలర్.